గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే మనకి విద్యాబుద్ధులు నేర్పి మనల్ని అన్ని విధాలుగా ఉద్ధరిస్తున్నటువంటి గురువే పరమాత్మ స్వరూపము. పరమాత్మ అన్ని విషయాలుగా డైరెక్ట్గా రాడుగా. అమ్మ నాన్న రూపంలో, మనకి సాయం చేసేవారి రూపంలో, మంచి ఆలోచనల రూపంలో, గురువుల రూపంలో వస్తారు. కనుక ఆ గురువుల్ని విశేషముగా పూజించటం అంటే ఏంటి? గౌరవించటము. వారిని గుర్తుపెట్టుకోవటం, వారితో బాధ్యతాయుతంగా ఉండటం, వారికేమన్నా కష్టమొస్తే వారిని శుశ్రూష చేయటము, ఇవన్నీ కూడా హిందూ సంప్రదాయంలో భాగం. హిందూ అనే కాదండి, ఒక మనిషికి ఉండవలసినటువంటి కనీస ధర్మం. కానీ దీనిపైన కూడా ఏడ్చిపడి చచ్చేటటువంటి కొన్ని రకాల భావజాలాలున్నాయే, ఈ వార్త చూస్తే మనకు తెలిసిపోతుంది. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు, జీవన విధానం పట్ల కమ్యూనిస్టులకు గుడ్డి ద్వేషం ఉందని మరోసారి తేటతెల్లమైంది. హిందూ సంప్రదాయాలను వ్యతిరేకించడమే వీరి సైద్ధాంతిక జీవనాడిగా మిగిలిపోయింది. హిందూ సంప్రదాయ గుర్తింపును, సాంస్కృతిక గర్వాన్ని జాతీయవాదులు నొక్కి చెబుతున్నా కొంతమంది కమ్యూనిస్టులు తీవ్రంగా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రిందటే కేరళ గవర్నర్ భారతమాత ఫోటోకు పుష్పాలు అర్పించడం, పూజ చేయడాన్ని కేరళలోని సిపిఎం ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి మనకు తెలిసిందే. దానిపైన పెద్ద గొడవనే జరిగింది. భారతమాత అనే దానిని ఆర్ఎస్ఎస్ఓ లేకపోతే ఇంకో జాతీయవాద సంస్థో తీసుకురాలేదు. మొదటి నుంచి కూడా ఆ భావన మన సంప్రదాయంలో కానీ, మన సమాజంలో కానీ ఉన్నది. కానీ సిపిఎం మాత్రం గుడ్డిగా గవర్నర్ అర్లేకర్ చేసినటువంటి పనిని వ్యతిరేకిస్తూ రెచ్చిపోయింది. ఇప్పుడు గురు పూజ విషయంలోనూ కేరళలోని పినరై విజయన్ ప్రభుత్వం కక్ష కట్టినంత పని చేస్తోంది. దేశవ్యాప్తంగా హిందువులు గురు పౌర్ణమి ఉత్సవాలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. తనకు జీవితాన్ని ప్రసాదించి ఈశ్వరతత్వం వైపు జీవుల్ని అడుగులు వేయించినటువంటి గురువుని పూజించుకోవడం హిందూ సంప్రదాయం. అంతటి పవిత్రమైనటువంటి గురు పూజను కూడా ఈ ప్రభుత్వం వివాదాస్పదంగా చేసేసింది. కేరళలోని పాఠశాలల్లో విద్యార్థులు పదవీ విరమణ చేసినటువంటి గురువులను గురు పౌర్ణమి సందర్భంగా కృతజ్ఞతా చిహ్నముగా వారి పాదాలను కడిగి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇంతటి పవిత్ర కార్యాన్ని కూడా కేరళలోని వామపక్ష ప్రభుత్వం పెద్ద తప్పుగా చూస్తోంది. రాష్ట్రంలో జరిగినటువంటి గురు పౌర్ణమి ఉత్సవాలపై ఓ రిపోర్టు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించినట్లుగా సమాచారం. వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించిందట. ఈ నెల 12వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని 2 సిబిఎస్ఈ పాఠశాలల్లో గురు పూజలు జరిగాయి. దీనిపై కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి షాక్ వ్యక్తం చేశారు. కరెంటు పట్టుకుంటే ఇంకా గట్టి షాక్ తగులుద్ది. వెంటనే రిపోర్ట్లు సమర్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వం చెబుతున్న అభ్యంతరం ఏమిటి అంటే, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు ఎలా పాదపూజ చేస్తారు అని. టెక్నికల్ పాయింట్సే పట్టుకుంటారు వీళ్ళు, రంధ్రాన్వేషణ చేస్తారు కనుక. మోరల్గా వీక్, టెక్నికల్గా స్ట్రాంగ్. హిందూ సంప్రదాయంలో గురువులను పూజించుకోవడం ఎప్పటి నుంచో ఉంది కదండి. పదవీ విరమణ చేసినంత మాత్రాన గురుత్వం అనేది వెళ్ళిపోతుందా? ముఖ్యంగా చెప్పాలంటే పదవీ విరమణ చేసిన వారికి మనం శుశ్రూష చేయాలి, గౌరవించుకోవాలి, వారికి అండదండగా ఉండాలి. దీన్ని కూడా ఈ వామపక్ష ప్రభుత్వాలు మసిపూసి మారేడుగా చేస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని, తిరోగమన చర్య అని కేరళ విద్యాశాఖ మంత్రియే ఏకంగా అభివర్ణించడం, ఖండించడం విచిత్రంగా ఉంది. ఇలాంటి పద్ధతుల్ని తమ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పేసి శివన్ కుట్టి గారు హెచ్చరించారు. విద్యా హక్కు చట్టం మరియు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా లేని ఏ విద్యా సంస్థ పైన దాని సిలబస్తో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా బెదిరించారు. గురు పూజ ఆచారాలు భారతీయ కేరళ సంస్కృతిలో భాగం కాదని చెప్పి మంత్రి వాదించడం వింతగా ఉంది. దోషులుగా తేలితే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి హెచ్చరించారు. దీనికి తోడు వీళ్ళకి వంతపాడేటటువంటి ఒక విభాగం ఉంది, ఎస్ఎఫ్ఐ విభాగం. ఇది వత్తాసు పలుకుతూ గురు పూజ ఉత్సవం అనాగరికం అని చెప్పేసి విషం కక్కింది. చాతుర్వర్ణ్యాన్ని ప్రోత్సహించినట్లుగా ఉందని ఎప్పట్లాగానే విమర్శలు దిగింది. గురు పూజ ఉత్సవాన్ని కూడా ఖండించింది. దీనిపైన జాతీయవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. భారత సాంస్కృతిక మూలాలను, జాతీయవాద తత్వాన్ని దెబ్బతీసేందుకు ఈ విధమైనటువంటి ప్రయత్నాలు తప్పు అని చెప్పి వారు ఆక్షేపిస్తూ ఉన్నారు. పిల్లల్ని భారతీయ సంస్కృతికి దూరం చేయడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. గురు పూజ ఉత్సవాన్ని సమర్థించినటువంటి గవర్నర్ అర్లేకర్ ఈ విషయంలో సిపిఎం ప్రభుత్వం చేస్తున్న రాద్ధాంతంపై ఆయన కన్నెర్ర చేశారు. గురు పూజ ఆచారాన్ని సమర్థించారు. అదో హేతుబద్ధ సాంస్కృతిక దృక్పథం అని తెలిపారు. ఇక ఈ ఎస్ఎఫ్ఐ విభాగం ఏముంది, చాతుర్వర్ణ్య వ్యవస్థని బలోపేతం చేసేది. అంటే ఇప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే సిస్టము, దీన్ని వీళ్ళు చాలా తప్పుడుగా ఏదో అనాగరికముగా మాట్లాడుతూ ఉంటారు. ఈ కామన్ సెన్స్ లేని వాళ్ళందరూ కూడా ఏ ఆఫీసుల్లో లేదా ఏ సంస్థల్లో పనిచేస్తున్నారో అక్కడ అందరినీ ఒకే కేటగిరీలో పెట్టారా, లేకపోతే విభిన్నమైనటువంటి కేటగిరీలను పెట్టారా? స్వీపర్ నుంచి మొదలుకొని అడ్మినిస్ట్రేషన్ వరకు డిఫరెంట్ ఫార్మాట్స్లోనే కదా ఒక్కొక్కరు వారి పనులను నిర్వర్తిస్తారు. ఇక్కడ బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్. అది యావత్ సృష్టికి సంబంధించిన సూత్రం. దీన్ని అర్థం చేసుకోకుండా దానిపైన విషం కక్కేటటువంటి ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎండగట్టాలి. ముందుగా ఎండగట్టాలంటే ఏం చేయాలి? మనం మన విషయాల పట్ల అవగాహనను కలిగి ఉండాలి.
దానికేం చేయాలి? పెద్దల మాటల్ని వినాలి. మన యొక్క ప్రవచనకారులు, గురువులు వారి యూట్యూబ్ ఛానల్స్‌ని ఫాలో అయితే అనేక విషయాలు తెలుస్తాయి.